నమస్కారం అండి. అవసరమా? మీ పేరు? పోచేయ. ఓకే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ 13 సంవత్సరాలు సార్. 13 సంవత్సరాల నుంచి. అవును సార్. 13 సంవత్సరాలు. ఏం పని చేస్తారు ఇక్కడ? చెప్పులు స్టాండ్లో ఉంటాను. చెప్పుల స్టాండ్లో. అవును సార్, చెప్పులు స్టాండ్లో ఉంటాను. మరి మీరు ప్రభుత్వం నుంచి ఏమన్నా అడగాలనుకుంటున్నారు? 5 సంవత్సరాలు అయ్యి సార్, నేను పింఛన్ చేపించి ఇంతవరకు ఒక్క రూపాయి రాలేదు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు. అయితే నేను 2-3 సార్లు పోయి బతిలాడిన, కాళ్ళ మీద పడ్డా, అయినా వస్తుంది తర్వాత వస్తుంది, కానీ ఇంతవరకు రాలేదు సార్ నాకు. నేను 71 సంవత్సరాలు ఆధార్ కార్డు ఉంది కదా, అన్నీ ఉన్నాయి, ప్రూఫ్స్ అన్నీ తీసుకొని తిరుగుతున్నా, కానీ నాకు ఇక్కడ బిచ్చం ఎత్తుకుంటున్నా. ఆధార్ కార్డు అన్నీ ఉంది, 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు వచ్చిన రెడ్డి సార్ ఏమైనా చేస్తుంటే మా ముసలిలకు, ఆడవాళ్ళకి మాత్రం బస్ ఫ్రీ చేశారు, పర్వాలేదు. ఇంకా ఏదో ఉద్యోగాలు ఇస్తా, నేను అక్కడ కట్టిస్తా అని చెప్తున్నారు సార్. కానీ మా ముసలిలకు కూడా కొంచెం సాయం చేయాలి ఆయన. ఎవరు ఇప్పుడు ఉన్న సార్ హేమంత్ రెడ్డి సార్ గారు. ఈయన చేస్తా అన్నట్లనే మేము చచ్చిపోయినాం. ఇప్పుడు ఇంకా ఆయన చేసేది ఏం లేదు. ఉన్నైనా ఏదైనా మాకు ముసలికి కూడా సాయం చేయాలి. కన్ను కనబడతలేవు నాకు, ఇంత కనబడతాయి. కళ్ళకి అద్దాలకు పైసలు లేవు నా దగ్గర, 800 అద్దాలకు అవుతాయి, పైసలు లేవు నా దగ్గర. నేను పిచ్చం ఎత్తుకుంటా, 10 రూపాయలు 5 రూపాయలు అవి అంటే డ్యూటీ పోయింది నాది. ఎందుకంటే ఏజ్ అయిపోయింది, 71 సంవత్సరం అయిపోయింది నాకు. ఇంకోటి, ఈసారి అన్న ఏదో ముసలికి కూడా సాయం చేయాలి. ఆ సార్ చేయలేదు, ఆయన కూడా సారే అంట, ఈయన కూడా సారే అంట. ఇప్పుడు ఆ రేషన్ కార్డుకు 25,000 ఎంతో, 2,500 ఏదో ఇస్తా అని చెప్పారు. అది ఇస్తారో ఇయ్యారో నాకు తెలియదు. నా దగ్గర అందరు చచ్చిపోయారు. ఎవరు కొడుకు యాక్సిడెంట్ చచ్చిపోయాడు నానకరంగూడలో, డివైడ్ కొట్టి. భార్య ఇది క్యాన్సర్ హాస్పిటల్లో చచ్చిపోయింది. ఎవరు లేని ఒక్కరిని బతుకుతున్నా, ఇక్కడ పడుకుంటున్నా. ఒక కోడలు ఒక కొడుకున్నాడు, కానీ చూడరు, ఎలగొట్టేస్తారు. ఎందుకంటే నాకు కొడుకు చచ్చిపోయిన నుంచి బీడీ అలవాటు ఉంది, బీడీ తాగొద్దు అని నాకు అలవాటు ఉంది. నేనేం చేయాలి? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ రెడ్డి సార్ ఏమన్నా మా ముసలికి ఏదైనా సాయం చేస్తే, లేదా మాకు ఒక హాస్టల్ పెట్టి, హాస్టల్ ఎత్తేసినా చాలు మాకు. హాస్టల్ ఎత్తేసిన హాస్టల్ తిని పడుకుంటాం, కానీ ఇప్పుడు పని మేము వండుకుంటే కుక్కలు వచ్చి కొరుకుతున్నాయి. అది చాలా ఇబ్బంది ఉంది. ఆయన కన్నా కరికులం రావాలి ముసలోళ్ళకు, ఇక్కడ వండుకున్న వాళ్ళకు, క్యాన్సర్ హాస్పిటల్లో వండుకున్న వాళ్ళకు ఏదో ఆయన సాయం చేయాలి. ఎవరు ముసలోళ్ళకు ఫస్ట్. మీ ఆడవాళ్ళకి మాత్రం సాయం చేశారు, చాలా గొప్పతనం అది. మా ముసలోళ్ళకి ఎందుకు చేయట్లేదు? మరి మాకు కూడా ఆధార్ కార్డు ఉంటే బస్ ఫ్రీ చేయొచ్చు కదా. నెక్స్ట్ ఏదైనా అడగంటే అది అడగండి. చేస్తారనుకుంటున్నారు మీరు? రేవంత్ రెడ్డి చేస్తారని నేను అనుకుంటున్నా. మరి ఆయన దయ, ఆయన చేస్తారని నేను అనుకుంటున్నా. చేస్తే మంచిది, లేకుంటే పుట్టిపాటి మీద చచ్చిపోతాం. మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని పోతారు, పడేస్తారు. కానీ ఆయన ఏదైనా ఒక హాస్టల్ దాకా పెట్టి ముసలోని అందరిని కొంటపోయి పడేస్తే, ఇంత అన్నం పెట్టి, అది చాలా మంచితనం. అది ఆయన గొప్పతనం అనిపిస్తుంది. అదొక్కటే, ఇంత అన్నం పెట్టి ఒక హాస్టల్లో ముసలిలకు ఉండడానికి, ఆ బస్ పట్టుకోవడానికి. ఈ పుట్టిపాటి మీద వండుకుంటున్నాం మేము, పుట్టిపాటి మీద వండుకుంటున్నాం. ఆ రేవంత్ రెడ్డి సార్కి దండం పెట్టి చెప్తున్నా. 2 సార్లు పోయి వచ్చిన, కలవలేదు నాకు. ఇంటికి పోయి వచ్చిన నేను, నాకు పింఛన్ రావట్లేదు సార్, పింఛన్ ఇప్పియండి. ఏమన్నా ఉండి ఏమన్నా వండుకుంటా, కానీ పుట్టిపాటినే వండుతున్నాం. మా ముసలిళ్ళకు సాయం చేస్తారు సార్. ఉద్యోగాలు మీకు ఇస్తా అంటున్నారు, వయసు వాళ్ళకు మీకు ఇస్తారు, కానీ మేము ముసలిళ్ళకు ఉద్యోగాలు లేవే. మాకు ఉద్యోగాలు లేవు, అసలు లేవు. మరి పోయి వాచ్మెన్ డ్యూటీ చేస్తా అంటే నీ ఏజ్ అయిపోయింది వెళ్ళిపో అంటున్నాను. ఆధార్ కార్డు చూపిస్తున్నా, అన్నీ చూపిస్తున్నా. అయినా నీకు 71 సంవత్సరం దాటింది, నీకు ఉద్యోగం ఇయ్య. మరి ఎట్లా బతకాలి? నేను ఎలా బతకాలి? బిచ్చం బతికితే కూడా కొంతమంది ₹1 ₹2 ఇస్తున్నారు. నేను తినేది దాంతే, 5 రూపాయలు అన్నం దొరుకుతుంది. రేవంత్ రెడ్డి కూడా ఇస్తున్నాడు, ఆసారి కూడా ఇచ్చిండు, ఇప్పుడు కూడా ఇస్తున్నాడు. అన్నం అయితే దానికి ఇబ్బంది లేదు, పండుకోవడానికి ఇబ్బంది ఉంది కదా మాకు. అది సాయం చేయమని చెప్తున్నా సార్కు. ఆయనకు దండం పెడుతున్నా. నా పేరు పోచయ్య, అని ఉండేది సిద్దిపేట, నాకు ఎవరు లేరు. ఆయన దయ ఉంటే తీసుకోపోతే మంచిది. ఇంకా నెక్స్ట్ ఇంకేది గుడి అడుగుతా అంటే అడగండి. 13 సంవత్సరాలు గుడి కట్టి, ఈ గుడిలో ఒక్క మనిషి వచ్చిందంటే మళ్ళీ ఇంకోసారి రావాల్సిందే. ఎందుకంటే ఇన్ని అన్ని దేవుళ్ళు ఉన్నారు, శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రదేవి మేను. అంటే వీళ్ళ చరిత్ర చాలా పెద్దగా ఉంది. 4 తవ్వలు ఈ దేవునికి ఒడిశలో ఉంది, ఇక్కడ ఉంది.
అయితే ఈ గుడికి 4 చరిత్ర అంటే ఒకటేమో స్వర్గం, ఒకటి నరకం, ఒకటేమో ఇంకోటి దాని మహాభారతంలో యుద్ధం. అంటే 4 తువ్వలున్నాయి, 1 2 3 4 అక్కడ వెనుకది. ఈ మనిషి పోయేదేమో ఈ దారి, దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు ఎట్లకెళ్ళి వచ్చినా కానీ అది, ఎందుకంటే ఈ దేవుని దగ్గర ఒక్కసారి వచ్చినామనుకో మళ్ళీ ఆటోమేటిక్గా మనిషి వస్తాడు. అన్ని దేవుళ్ళు ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు. ఒక్కసారి మనిషి వచ్చిండనుకో ఈ గుడికి నెక్స్ట్ కంపల్సరీ వస్తాడు. ఎందుకంటే గుడి చాలా ఫేమస్ ఇది. కానీ వీళ్ళు ఎప్పుడు ఇవే షూటింగ్ అడిగినా కానీ చిరంజీవి అడిగిండు, ఎంతమంది అడిగినా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్, 34 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ కట్టించారు. అయితే షూటింగ్కి ఇవ్వరు. నెక్స్ట్ ఆదాయం చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఆ కళ్యాణ ఫంక్షన్ హాల్ ఉంది కదా, అది కూడా గుడిదే. ఆ ఎదురుగా బిల్డింగ్ కాదు బ్రాహ్మణ్స్కి ఇచ్చారు, అది కూడా గుడిదే. మాకు లేదు గరీబ్ వాళ్ళకు. అయితే ఒక్క 12 గంటలకు 40,000 తీసుకుంటారు. ఏదానికి ఫంక్షన్ కళ్యాణ మండపం 40,000 గుడికి వస్తాయి. కమ్సే కమ్ 50 మంది కంటిన్యూగా డ్యూటీ చేస్తారు. డ్యూటీ చేసిన వాళ్ళకు రూమ్లు ఉన్నాయి. ఒక్క రూమ్లో 4 ఉంటారు. పండిత్కు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూము, ఇక సెక్యూరిటీ వాళ్ళకి 4కి ఒక్క రూము. అందరికీ బాగానే ఉంది. కానీ మా ముసలి ఏజ్ అయిపోయినాక తీసేసి పడేస్తున్నారు. నాకు తీసేసారు. అందుకే ఆ రేవంత్ రెడ్డి సార్కి మా ముసలికి ఒక హాస్టల్ ఇప్పి హాస్టల్ వడగొట్టేస్తే ఇంత అన్నం పెడితే చాలు మాకు, అంతే, ఇంకేం లేదు. ఇక ఆయన దయ. ఇప్పుడు రాక వచ్చిండు ఆయన, అంటే రాక అంటే 10 సంవత్సరాల నుంచి ఈసార్లే ఎరిగిరు. ఇప్పుడు రాక వచ్చిర్రు కాబట్టి ఈ చేతి గుర్తు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మాకు చాలా ఉండే, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు పర్వాలేదు, వీళ్ళందరూ బాగానే, రాజశేఖర్ ఉన్నప్పుడు పర్వాలేదు. ఇప్పుడు చాలా ఇబ్బంది పెట్టండి మాకు సార్. ఈసారి వెళ్ళిపోయినా సార్, ఇప్పుడు ఈసారి వచ్చిండు ఏం చేస్తాడో ముసలోళ్ళకు అని నేను ఒక కోరిక కోరుతున్నాను. నా ఒక్కరి కోసం కాదు, మొన్న ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఎందుకు బయట పండుకొని బాధపడలేక చచ్చిపోయాడు. అయితే మా ముసలోళ్ళకి కూడా కొంచెం సాయం చేస్తే చాలు అయినా అని, ఇంకేం లేదు మేము కోరుకునేది. నాకు పైసలు అవసరం లేదు, ఏం లేదు, ఇంత పింఛన్ బస్ అంతే చాలు మా ముసలోళ్ళకు. అంటే పుట్టిపాటు మేము అనుకునే వాళ్ళని తీసుకుపోయి ఆయన దయచేసి ఏదో ఒక హాస్టల్ లాగా పెట్టి దాంట్లో పెట్టేసుకుంటే ఆయన కాలు మొక్కుంటా బతికి దేవునికి దర్శనం చేస్తూ ఉంటాం. అది ఆయన రెండుసార్లు పోయి దొరకలేదు ఆయన. అయితే అదొకటి చేపియండి, మీరు కూడా సహకరించండి. ఎందుకంటే